నమస్కారం అండి. నా పేరు చదవ నాగేష్ అండి. తుంపాల చిన్నబాబు కాలనీ. మా చిన్నబాబు కాలనీకి అసలు ఏ విషయంలోనూ కూడా పంచాయతీ అనేది పట్టించట్లేదండి. ఎందుకంటే ఆ మధ్య అప్పుడు వర్షం పడేటప్పుడు చిన్నబాబు కాలనీ ఆర్ఎన్ బస్ స్టాప్ ఆపోజిట్ గోతులు వర్షం పడితే చాలు ఎంతోమంది పడిపోయి చాలా ఇబ్బంది పడేవారు. పడిపోయినప్పుడు ఒక ఏరియా వాసిగా చూడలేక 12,000 రూపాయలు ఖర్చు పెట్టి మోటార్ పైపు కొని వర్షం పడిన వల్ల వాటర్ తోడితే నాయకులు వచ్చి ఫోటోలు తీసుకుని పొజిషన్ వెళ్ళిపోయారు తప్ప ఒక రోజు కూడా దాన్ని శాశ్వత పరిశీలన చేయడానికి ఎలాగైతే అది టీవీ వాళ్ళు ఎవరో మీడియా వాళ్ళు అలా బయటికి వెళ్ళి ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు మేమేమన్నామంటే, సార్ అది అలా కాదు సార్, అది మీరు రోడ్డు వేసినా ప్రాబ్లం క్లియర్ అవుతుంది సార్. వర్షం పోయినా సరే ఇంకొక లేకపోవడం వల్ల వాటర్ అది కూడా రోడ్డు మీద వచ్చేస్తుందండి. దానికి ఏదైనా మీరు శాశ్వత పరిష్కారం చేయాలని అంటే చూస్తాము అన్నాం. చూడటం కాదండి, మీకు అందుకే మీకు ప్రభుత్వంలో బడ్జెట్ లేకపోయినా ఏం చేసినా నేను ఒక 30,000 మొత్తం ఏరియా మొత్తం సెట్ చేసి ఇస్తాం, లేదా మాకు చిన్న పర్మిషన్ ఇవ్వండి. అలాగే రోడ్డు వేసగానే అవసరం కాలువ ఉంది, ఆ కాలువ కల్పించుకుంటాం. ఆ కాలువ కల్పించుకుంటే మాకు ఏ రకమైన ఇబ్బంది ఉందో రేపు పొద్దున ఇంకో వాటర్ అయినా ఏదైనా సరే వర్షం వచ్చినా ఏదైనా సరే వెళ్ళిపోద్ది. ఇటుపక్క మేనవాళ్ళు పెట్టుకొని మేనవాళ్ళ నుంచి అటుపక్క పెట్టుకుంటామని చెప్పి అన్నాం. అంటే ఇక మా తుంపాలలో జనసేన పార్టీకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారండి. వాళ్ళు నేను ఆర్ఎంపీలతో మాట్లాడిన తమ్ముడు పైపు వాళ్ళు వేసేస్తారో మనకు ఎందుకు ఇబ్బంది లేదు, నేను కాంట్రాక్టర్తో మాట్లాడాను, ఆర్ఎంపీలతో మాట్లాడాను, వాళ్ళే రోడ్డు కొడిసి వాళ్ళే వేస్తారు అన్నారు. నేను అడిగిన వల్ల సేమ్ అదే వచ్చింది. ఎలాగైతేనే రోడ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళి నేను కాంట్రాక్టర్ గారిని అడిగాను, ఏంటి మీరు రోడ్డు తవ్వేస్తున్నారు, పైపు గురించి కానీ మేనవాళ్ళ గురించి కానీ ఏం అనలేదంటే, అదేటమ్మా మా పొజిషన్లో లేదు, మాకు ఏం చెప్పలేదు, ఎవరు చెప్పలేదు అన్నారు. అదే నేను చెప్పకూడదండి, ఇక్కడ ఎంపీటీసీ నాగేశ్వరరావు ఉన్నారు, తుంపాల ఇన్ఛార్జ్ అతను జనసేన పార్టీకి. నేను చెప్తే అక్కతమ్మ మనకెందుకు, కాంట్రాక్టర్ గారు చెప్పాను, నేను మాట్లాడాను అవుతుంది అన్నారు. కానీ వాళ్ళైతే తీరమోసి మాకు ఎవరు ఏం చెప్పలేదు, అసలు మాకు పైపు గురించి ఏం చెప్పలేదు, రోడ్డంగా చెప్పారు, రోడ్డంగా చేస్తుంది తప్ప పైపుకి మాకు ఏం సంబంధం లేదమ్మా అనేసి. తీరమోసి వెళ్ళిన ఆయన అడిగితే అలా తమ్ముడు దానికి ఏదో పరిష్కారం చేస్తారంటారు, తర్వాత ఎటు నుంచి చేస్తారంట అన్నారు. ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి ఏంటైంది, రోడ్డు అని చక్క ఉంది, అంత రోడ్డు గట్టిగా వేసి స్టాండ్ వేసి బాగుంది, కానీ ఆ సమస్య మాత్రం పోలేదు. ఆ కాలనీ వాళ్ళందరూ వాటర్ కూడా రోడ్డు మీద ఉంటుంది. మీకు ఆ వీడియో తీసాను చూడండి. ఇదేనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య సైడ్ కాల కొడతారో లేదంటే ఏం చేస్తారో, కానీ ఆ వాటర్ రోడ్డు మీద రాకుండా చూడండి. ఎందుకంటే అది ఇంటి వాటర్, మామూలు వర్షం వాటర్ అయితే ఇళ్ళపోదు. అసలు ఇప్పుడు సినిమా కోణంలో కానీ ఏరియా కానీ దుంపంద మాత్రం దోమలు పెడతా, మలేరియా జ్వరాలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి. అది ఏదో కొంచెం అర్థం చేసుకొని ఈ ప్రాబ్లంకి శాశ్వత పరిష్కారం చేస్తారని ప్రభుత్వం పెట్టుకుంటున్నాం. మా తుంపాల నాయకులతో అయితే పని అవ్వదండి, చెప్పినా సరే తిరగడం తప్ప పని కాదు. కాలువ వ్యవస్థలు మాత్రం ఏ వర్క్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. కొత్త రోడ్లు ఏమంటే వేస్తున్నారు తప్ప ఇలాంటి మా ఏరియాలో కాలువ క్లీన్ చేయలేదండి. అలాగే అలా జరిగిందండి. అన్నీ మళ్ళీ మేము మాజీ వార్డు నెంబర్ కొట్టుకున్నాం, మా పేరు కన్నాయుడు గారు కొట్టుకున్నాం. అలా కాకుండా ఒక సాధారణ మనిషి కింద చెప్పినా సరే కనీసం పట్టింది, మళ్ళీ స్వయం మా అన్నికి పట్టించుకోవట్లేదు. దీని గురించి ఏదైనా కూడా అర్థం చేసుకొని ఇంట్లో వాటర్కి ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లు వేసారు, దానికి ఎలాగైనా శాశ్వత